పలకరించు, అందరినీ ప్రేమతో పలకరించు. ఎందుకో తెలుసా? మరలా ఈ దారిని వస్తావో రావో. చెప్పట్లేదండి. అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో. బంధాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో. 3 నాళ్ళ జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు. ఆ మధ్య ఒక అతను ఫోన్ చేశాడు, శ్రీనివాస్ గారు ఎవడో ఫోన్ చేసి తెలుగు భాష గురించి కామెంట్ చేశాడు సార్. ఎవడో ఒరే, నన్ను ప్రేమించడానికి నాకు ఖాళీ లేదురా, నన్ను తిట్టుకునేవాడి గురించి నాకు తిరిగి ఎక్కడ ఉందరా అన్న. మనకి ఎవరికి నిజంగా ద్వేషించే వారినైనా దీవించు, మరలా ఈ దారిని వస్తావో రావో. ఉపదేశాలెందుకులే ఆకలితో ఉన్న కడుపుతూ. ఆకలేస్తున్నా లేదు కదా. ఆ మధ్య హుదూద్ వచ్చినప్పుడు చాలా నష్టం జరిగింది. నేను ఎక్కడో విజయవాడలో ఆకలితో ఉన్న కడుపుతూ చేతనైనా ఈ దారిని వస్తావో రావో. శ్రీనివాస్ గారు ఎప్పుడు మీరు నవ్వుతూ తలచుకునే తీరికేది చిన్ననాటి ముచ్చట్లు. నేను ఎప్పుడు ప్రతిరోజు నా చిన్ననాటి ముచ్చట్లు తలుచుకుంటుంటాను. నా కాలేజీ నిన్నగాటి మొండే అనిపిస్తుంది. ఈ సుమారుగా 10,000 కచేరీలు, 40 ఏళ్ల గజ శ్రీనివాస్ గానం అయినా కూడా నిన్నగాక మొన్ననే నేను పాలకొల్లులో నా చదువుకుంటేది అనిపిస్తుంది. ఎందువల్ల అంటే మై మెమరీస్ ఆర్ వెరీ ఫ్రెష్. తలచుకునే తీరికేది చిన్ననాటి ముచ్చట్లు. మనం ఎంత గొప్పలమైనా కూడా ఈ పని తప్పకుండా చేయాలి. ఏంటంటే చెట్టు నుండి జామ పండు దొంగిలించు, మరలా ఈ దారిని వస్తావో రావో. అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో. ఇందాక చెప్పాను కదా, 10,000 కచేరీలు, 3 గిన్నిస్ రికార్డులు, ఎన్నో భాషల్లో పాడాను. కానీ నా గొంతు నన్ను అడుగుతోంది, నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు, నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు. శ్రీనివాసు శ్రీనివాసు శ్రీనివాసు, నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు. ఈ జన్మకు గజలై జీవించు, మరలా ఈ దారిని వస్తావో రాను. అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో